దేవునికి స్తోత్రం కలుగునుగాక. రండి ప్రియులారా, ఈ 2026 సంవత్సరపు 27వ దినమున మార్చి 20వ తేదీన శుక్రవారమున మనము చేరి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రండి, పరిశుద్ధ లేఖనమును, దేవుని వాక్యమును పరిశీలనగా చదువుకుందాము. మార్కు సువార్త 14వ అధ్యాయము 32 నుండి కొన్ని వచనాలు చదువుకుందాము, 36 వరకు. మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనం నుండి 36 వరకు. వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి, పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే ఆ గడియ తన యుద్ధ నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యమే, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము, అయినను నా ఇష్టము ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కాని మానెను. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా, గొప్ప కృపగల దేవా, నీవు ఈ భూమి మీద నడిచినప్పుడు, సువార్తను బోధించినప్పుడు, పాపులమైన మా కొరకు ప్రాయశ్చిత్తము చేయుటకు వచ్చినప్పుడు, నాయన ఎట్టి మరణము పొంది ఉన్నావో, విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించి ఉన్నావో, ఆ గెత్సెమనే చోటులో ప్రార్థన చేసి ఉన్నావు. మేము ధ్యానం చేసుకుంటున్నాం. మా ఈ ధ్యానము నీకు అంగీకారం అగునట్లుగాను, మాకు దీవెనకరముగా ఉండునట్లుగాను ఆశీర్వదించమని మా రక్షకుడును ప్రియ ప్రభుల వారైన యేసు ప్రశస్తమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము, మా గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. పేతురును, యోహానును, యాకోబును, 70 మంది శిష్యులు, 12 మంది శిష్యులు, అనేక మంది జనసమూహములు గుంపులుగా ప్రభును వెంబడించుచుండిరి. అయితే ఆ రాత్రి, ఆ నిషిద్ధ రాత్రి, ప్రభు భోజనము ఆచరించిన పిమ్మట రాత్రి గెత్సెమనే తోటలోనికి వెళ్ళినట్టుగా, ఆ తోటలో ప్రార్థించే స్థలము ఉన్నట్టుగా మనము 2 సమూయేలు 15వ అధ్యాయము, 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము చదువుకుందాం. 30వ వచనం. అయితే దావీదు ఓలివ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళుచు అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. 32వ వచనము మొదటి భాగం చదువుకుందాము. దేవుని ఆరాధించు స్థలము ఒకటి ఆ కొండ మీద ఉండెను. దేవుని ఆరాధించు ఒలివ కొండ, పితరుడైన దావీదు కాలంలో, పురాతన కాలంలో ఒలివ కొండ, ఆ కొండ ఒలివ వనమనబడిన గెత్సెమనే తోట.
ప్రభువును ఆరాధించే స్థలము. ఆ కొండ ఎక్కుతూ తలలు కప్పుకొనుచు ఏడ్చుచు పాదరక్షలు లేకుండానే కాలి నడక చేత ఏడ్చుచున్న దావీదును చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరలా ప్రభుల వారు ఏడ్చుచు మిగుల విభ్రాంతి నొందుటకు దుఃఖాక్రాంతుడగుటకు ఆరంభించారు. ప్రియులారా, ఆ గెత్సెమనే తోట అనుభవము, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీకు సమస్తము సాధ్యమే. అయ్యా తండ్రి, నాయన, నీకు సమస్తము సాధ్యమే. ఆయనను నీ చిత్తమే సిద్ధించు ప్రభువా, నా ఇష్టము కాదు. నా ఇష్టమైతే ఈ రాత్రి ఈ శ్రమ తొలగిపోనట్లుగా ప్రార్థిస్తున్నాను. అయినప్పటికీ కాదు ప్రభువా, నీ చిత్తమే చేయుటకు నేను వచ్చాను. ఈ శిలువ మరణము పొందుటకే నేను వచ్చాను. ఈ శిలువ శ్రమలను అనుభవించటకు నేను వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడుము గెత్సెమనే తోటలో నా ప్రభు, పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపి నీకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. చూడుము గెత్సెమనే దేహమంతయు నలిగి శోకము చెందినవాడై, దేవాది దేవుని ఏకైక సూతుడు పడువేదనలు నా కోరకే. చూడుము గెత్సెమనే తోటలో నా ప్రభు, పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపి నీకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. మిగుల విభ్రాంతి నందుటకును చింతాక్రాంతుడగుటకును ఆయన చెమట రక్తం వలె నేలను తడుపుచుండెను. ఎంతగా వేదన పొందెనో, ఎంతగా నలిగిపోయెనో ఆ రాత్రి చీకటి వేళ, అప్పగింపబడబోయే రాత్రి ఆయనకు కలిగిన వేదన, ఆ అనుభవం, గెత్సెమనే తోట అనుభవం ఎవరి కొరకు? నా కొరకే. ప్రియ స్నేహితుడా, మిత్రమా, నీ కొరకే. 2026 సంవత్సరపు శ్రమల ధ్యానంలో మానక అనుదినము వెంబడించుతున్న మీ అందరి కొరకే, మనందరి కొరకే. పాపిని నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. విజ్ఞాపన మనలను మరణం నుండి తప్పించడానికి, మనకు విధించబడిన ఆ ఘోర మరణం, మన ప్రభుల వారు నన్ను నిన్ను వెనక్కి లాగి ఆయనే ముందుకు వచ్చి, నన్ను శిక్షించండి, నన్ను చంపేయండి, నన్ను సిలువకు కొట్టేయండి, నన్ను మానున వేలాడతీయండి అని కోరి ముందుకొచ్చిన ప్రభు, మరణమునకు అప్పగించబడిన యేసయ్య, మరణించిన యేసయ్య. దేవుని ప్రియమైన బిడ్డలారా, రక్షణ ఉచితముగా దొరకలేదు. ఉచితముగా ప్రభు వలన పొందిన రక్షణ ఉచితముగా దొరకలేదు. దానికి విలువ
వెలకట్టబడింది. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ పొందుకున్నాం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుందామో తప్పించుకొనలేము. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని కృతజ్ఞత గలవారమై దినదినము భక్తి విశ్వాసమును కాపాడుకుంటూ ప్రభు సేవలో ముందుకు సాగుదాం. దేవుడు ఆయన చిత్తమైతే, ఆయన రాకడ ఆలస్యమైతే మరొక రాబోయే సంవత్సరం వరకు ఆయన రాకడ ఆలస్యమైతే 2027 సంవత్సరపు శ్రమలో ధ్యానంలో కలుసుకుందాం. అలాగే రేపు 28వ తేదీ ఆదివారం సెలవు, విరామం. గుడ్ ఫ్రైడే వరకు, గుడ్ ఫ్రైడే మంచి శుభ శుక్రవారం గతించిన దినము తర్వాత శనివారం వరకు ఈ ధ్యానములు ఉంటాయి. దేవుడు మిమ్మను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామా? అత్యంత కృపా సమృద్ధి కలిగి మమ్మలందరినీ మిక్కిలి ప్రేమతో ప్రేమించిన మా ప్రభువా, అయ్యా, మా ప్రభుల వారు నీ ఏక కుమారుడు, దేవాది దేవుని ఏకసుతుడు ఎంత నలిగిపోయానో, ఎంత బాధను అనుభవించనో ఈరోజు ధ్యానములో మేము జ్ఞాపకం చేసుకున్నాం. మమ్మల్ందరినీ ఆశీర్వదించి నీ రాకడలో ఎత్తబడగలిగే భాగ్యము దయచేయమని, నీ రాకడలో మేమందరం ఉండినట్లుగా, రెప్పపాటులో మార్పు పొంది పరలోకము చేరునట్లుగా మమ్మల్ందరినీ దయతో అనుగ్రహించమని, కనికరించమని, సహాయం చేయమని దీనులమై మేము ప్రార్థన అడిగి యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము మా గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, అద్వితీయ కుమారుడు క్రీస్తునాథుని కృపా కనికరము, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, కాపుదల, నెమ్మది, క్షేమము, భద్రత ఇది మొదలుకొని మన ప్రభుల వారు తిరిగి వచ్చు పర్యంతము సార్వత్రిక సంఘములో అన్నిటితో సర్వదా సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.